హాయ్ టీమ్, వెల్కమ్ టు వైరల్ పే ఫ్యామిలీ మెంబర్స్. దిస్ ఇస్ సుమా గౌడ్, వైరల్ పే అసోసియేట్ పార్ట్నర్. ఈరోజు నేను వైరల్ పే అప్లికేషన్ ద్వారా మొబైల్ రీఛార్జ్ని వితిన్ సెకండ్స్లోనే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. అది ఎలా అనేది వీడియో మొత్తంలో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను నా ఖాళీ సమయాన్ని ఉపయోగించుకొని రూపాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా 1% ద్వారా నేను డబ్బులనైతే సంపాదించడం జరిగింది. ఆ డబ్బుల్ని విత్డ్రాల్ పెట్టుకుంటే నాకు వైరల్ పే వ్యాలెట్లోకి యాడ్ అయ్యాయి. ఆ అమౌంట్ తోటే నేను ఈరోజు రీఛార్జ్ చేయడం అనేది జరిగింది. ఇది నా రెండో రీఛార్జ్ అనమాట. ప్రతిసారి నేను రీఛార్జ్ చేసేటప్పుడు మా హస్బెండ్ని అడిగేదాన్ని, నాకు రీఛార్జ్ చేయవా అని చెప్పి. సో ఇప్పుడు అడిగే అవకాశం లేకుండా చక్కగా నాకు 1 ఆపర్చునిటీ అనేది మంచి అవకాశాన్ని ఇచ్చింది. సో నేను దాన్ని సద్వినియోగం చేసుకున్నాను. సో మీరు కూడా చక్కగా 1 ఆపర్చునిటీ ద్వారా డబ్బులు ఎర్నింగ్ చేసుకొని ఇలా రీఛార్జెస్, బిల్స్ అన్ని కూడా పేమెంట్ చేసుకోవచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా అప్లైనర్ మిస్టర్ నరసింహారెడ్డి గారికి అండ్ కంపెనీ ఫౌండర్, చైర్మన్ డాక్టర్ రాజేశ్వర శ్రీనివాసన్ గారికి, కంపెనీ మేనేజ్మెంట్కి, నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి మై టీమ్ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా మన వైరల్ పే వెబ్ అప్లికేషన్ ఏదైతే ఉండిందో దాన్ని మనం ఓపెన్ చేసుకుంటాము. సో నేను హోమ్ స్క్రీన్ పైన యాడ్ చేసుకున్నా, అక్కడ నుంచి ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ పైన 3 లైన్స్ ఉన్నాయి కదా అడ్డంగా, వాటిపైన క్లిక్ చేసుకొని సైన్ ఇన్ పైన క్లిక్ చేసుకోవాలి. సో మనకి అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అయింది. నాకు వైరల్ పే వ్యాలెట్లో 1202 రూపాయలు ఉంది. అందులో 1200 ఏమో 1% ద్వారా సంపాదించినవి, 2 రూపాయలు ఏమో నాకు క్యాష్ బ్యాక్, అంటే రీఛార్జ్ చేసినప్పుడు ఇంతకుముందు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరిగింది. టోటల్గా 1202 రూపాయలు అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకి ప్రీపెయిడ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నప్పుడు మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మొబైల్ నెంబర్, మన యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉండిందో ఆ మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ ఇవ్వగానే ఆపరేటర్ ఆటోమేటిక్గా తీసుకుంది. ఇక్కడ స్టేట్ కూడా ఆటోమేటిక్గా తీసుకుంది. ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని మనము ఏదైతే డేటా ప్లాన్ వేసుకోవాలనుకుంటున్నామో సో అది అమౌంట్ అయితే మనము సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే 349 అంటే 349 రూపాయల ప్యాకేజ్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసి అది ఇంకా క్లిక్ చేశాను. ఇంకా ఇక్కడ వైరల్ పే వ్యాలెట్లో ఉన్నటువంటి 349 రూపీస్ ఆటోమేటిక్గా అది సెలెక్ట్ చేసేసుకుంది. సో నెక్స్ట్ మనము 1 ఆపర్చునిటీ ద్వారా అమౌంట్ సంపాదించకపోతే మనము డైరెక్ట్ ఇక్కడ రోజర్ పే నుంచి కూడా మన బ్యాంక్లో ఉన్నటువంటి అమౌంట్తో కూడా మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో 1 ఆపర్చునిటీ ద్వారా సంపాదించిన డబ్బులకైతే మనకు క్యాష్ బ్యాక్ అనేది ఉండదు. ఓన్లీ వైరల్ పేలో రోజర్ పేతో మనం ఫోన్పే ఆర్ గూగుల్ పే ఆర్ పేటిఎం, సూపర్ మనీ యాప్ ఉపయోగించుకొని పేమెంట్ చేసినప్పుడు మాత్రం వాటికైతే క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ అండ్ పే పైన క్లిక్ చేయగానే మనకు ట్రాన్సాక్షన్ పిన్, మనము స్టార్టింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ట్రాన్సాక్షన్ పిన్ క్రియేట్ చేసుకుంటాం కదా, సో ఆ ట్రాన్సాక్షన్ పిన్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేయగానే వెరిఫై అండ్ పే క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ చక్కగా పేమెంట్ ఇనిషియేటెడ్, పేమెంట్ రిసీవ్డ్ అని చెప్పి మనకి ఇక్కడ టిక్ మార్క్స్ వచ్చాయి కదా. థర్డ్ వన్ వెయిటింగ్ ఆపరేటర్ కన్ఫర్మేషన్ అనేది వితిన్ సెకండ్స్లోనే అది ఆటోమేటిక్గా తీసేసుకొని మనకి రీఛార్జ్ సక్సెస్ఫుల్ అనేది అయితే వచ్చింది. సో చూసారు కదా ఎంత ఈజీగా రీఛార్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదైతే మంచి అవకాశం, ప్రతి ఒక్కరికైతే ఈ అవకాశాన్ని అయితే అందించండి. ఇక్కడ క్లోజ్ పైన క్లిక్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయగానే మనకి ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది చూడండి. ఆ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసినప్పుడు మీకు కనిపిస్తుంది, నోటిఫికేషన్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మనకు రీఛార్జ్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ అయితే రావడం అనేది జరిగింది కదా. సో బ్యాక్ వచ్చినప్పుడు చూడండి, ఇంతకుముందు నాకు వ్యాలెట్లో 1202 రూపాయలు ఉండే, నేను 349 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేశాను కదా. సో నాకు 853 రూపాయలు ఇప్పుడు వ్యాలెట్లో ఉండడం అనేది జరిగింది. సో ఈ విధంగా చాలా సింపుల్గా వైరల్ పే వ్యాలెట్ నుంచి మనం రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.